ధైర్యం అంటే భయం వేయకపోవడము కాదు, భయం వేసినా ముందుకు పోవడం. ఓపిక ఉత్తమోత్తమైన ఔషధం. నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్లతో దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అటువంటి వారు ఎన్నేళ్ల బంధాన్ని అయినా ఒక్క మాటతో తెంచేయగలరు. మనం చేసేది తప్ప కాదా అనేది ఎవరూ చెప్పనక్కర్లేదు. ఒంటరిగా కూర్చొని నీ అంతరాత్మను అడిగితే చాలు. డబ్బులు ఉన్నవారి వెనుక మనుషులు తోడుగా ఉంటే, మంచి గుణం ఉన్న వారి వెనుక దేవుడు తోడుగా తప్పక ఉంటాడు. ఇది పచ్చి నిజం. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ క్రింది నుండి మొదలవుతుంది. నీకు అందని దానికోసం ఆశపడకు, నీకు నచ్చని దానికోసం కష్టపడకు. నీకై కష్టపడే వారిని మర్చిపోకు, నిన్ను ఇష్టపడే వారిని వదులుకోకు. ఏ దేవుడు ఇదే నా మతమని ఎక్కడ చెప్పలేదు. మతం కనిపెట్టిన మనం దేవుడి కంటే గొప్పవాళ్ళం అయిపోయాం. అయ్యిందేదో మన మంచికే అయ్యింది, అవుతుందేదో అది మన మంచికే అవుతుంది, అవ్వబోయేదేదో కూడా మన మంచికే అవుతుంది. నీవేమి పోగొట్టుకున్నావని నీవు తెగ విచారిస్తున్నావు? నీవేమి తెచ్చావని నీవు పోగొట్టుకుంటున్నావు? నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది? నీకు ఏదైతే పొందావో అది ఇక్కడి నుండే పొందావు. ఏదైతే ఇచ్చావో ఇక్కడే ఇచ్చావు. ఈరోజు నీవు నా సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం తెలుసు కదా. మరి నీ సొంతం అనుకున్నది రేపు మరొకరికి సొంతం కాగలని తెలుసుకో. పరివర్తన చెందడం అనేది లోకం యొక్క పోకడ. పరివర్తన ఆనందంగా అంగీకరించాలంటే ధ్యానం తప్పనిసరిగా చెయ్యాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనం నిజాయితీగా ఉన్నట్టే ఎదుటివారు కూడా నిజాయితీగా ఉంటారని అనుకుంటే అది మన మూర్ఖత్వం మాత్రమే. తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగిన వాడు వివేకవంతుడు. భర్త సపోర్ట్ ఉంటే భార్యకు నరకం కూడా స్వర్గంలా అనిపిస్తుంది. భర్త సపోర్ట్ లేకుంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది భార్యకు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనతపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. ఇక్కడ డబ్బును చూసి సంతోషపడే బంధాలు ఉన్నాయి, కానీ మనసును చూసి ఆనందపడే బంధాలు లేవు. ఒకప్పుడు మనసు ఉంటే మార్గం ఉండేది, ఇప్పుడు డబ్బు ఉంటేనే మార్గం ఉంటున్నాయి. నీ విలువేంటో నీకు మాత్రమే తెలుసు. ఎదుటి వారికి తెలియజేయడానికి పోరాడవద్దు. దేనికోసం బతకాలి అని నువ్వు అనిపించినప్పుడు నీకోసం బతుకుతున్న వారిని గుర్తుపెట్టుకో. తప్పు ఎవరిదైనా కావచ్చు. ఒక మాట తగ్గి బ్రతకడంలో ఉన్న ఆనందం 1000 మంచి మాటలతో సమానం. రెక్కల్ని కాపాడుకోలేని పక్షి ఎగరలేదు, హక్కుల్ని కాపాడుకోలేని మనిషి ఎదగలేడు. అమ్మలోని ఆ పదం, నాన్నలోని నా పదం కలిపితే అన్న. అమ్మ తర్వాత అమ్మగా, నాన్నలాగా బాధ్యతగా తోడుండేది అక్క. అన్న అయినా తమ్ముడైనా నీకు అందివ్వగలిగేది ఆనందమే. అక్క అయినా చెల్లైనా అపురూపమైన ఆప్యాయతల కొలువు. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనని గుర్తుంచుకో మిత్రమా. నీకు చెడు జరిగిందని చింతించకు. ప్రతి చెడు వెనుక ఏదో పరమార్థం తప్పక ఉంటుంది.